గులాబీ బాస్ తెలంగాణను 10 ఏళ్లు పాలించిన ముఖ్యమంత్రి తన పదునైన మాటలు, వాగ్దాటి, గుక్క తిప్పుకోని ప్రసంగం, సామెతలు, విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు, ప్రత్యర్థుల నోటమాట రాని కౌంటర్లు ఇవి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాటల్లో ఒకప్పుడు కనిపించే దూకుడు. కేసీఆర్ ప్రసంగం అనగానే తెలంగాణ ప్రజలంతా చెవులు రెక్కించి వినేవారు. కానీ ఇప్పుడు ఆ మాటల్లో వాడి దూకుడు కనిపించడం లేదు. కౌంటర్లు, సామెతలు ముచ్చుకు కూడా వేయడం లేదు. ఇటీవల ప్రసంగం సప్పగా సాగుతోంది. వాస్తవంగా చెప్పాలంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ రొటీన్ ప్రసంగంతోనే కేసీఆర్ తెలంగాణ ప్రజలకు బోర్ కొట్టించారు. బీఆర్ఎస్ ఓటమికి ఇది కూడా ఓ కారణమని విశ్లేషకులు సైతం పేర్కొంటున్నారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సమయంలోనూ కేసీఆర్ ప్రసంగం ఆకట్టుకునేలా సాగడం లేదు. ఇప్పటికే తెలంగాణలో 3 సభలు పెట్టిన కేసీఆర్ ఏప్రిల్ 24న బస్సు యాత్ర చేపట్టారు. మిర్యాలగూడలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన ప్రసంగం చెప్పగానే సాగింది. ఇక తాజాగా ఓ టీవీ ఛానల్ కు కేసీఆర్ ఇంటర్వ్యూ ఇచ్చారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత టీవీ ముందుకు వస్తున్నాడని కేసీఆర్ ఇంటర్వ్యూపై పెద్ద హైప్ ఇచ్చారు. నియోజకవర్గ కేంద్రంలో పెద్ద పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేయించారు. దీంతో ఇంటర్వ్యూలో కేసీఆర్ శవాలెత్తుతారని బీఆర్ఎస్ వర్గాలు భావించాయి. ప్రత్యర్థులను చీల్చి చెండాడుతారని అనుకున్నారు. కానీ వారి ఆశలు ఆవిరయ్యాయి. చప్పగా సాగిన ఇంటర్వ్యూతో కేసీఆర్ తేలిపోయారని గులాబీ నేతలు చెబుతున్నారు. ఇక బస్సు యాత్రలో భాగంగా కేసీఆర్ బుధవారం మిర్యాలగూడ రోడ్ షో నిర్వహించారు. ఇందులో ఆయన తన పాత దూకుడు ప్రదర్శిస్తారని అనుకున్నారు. కానీ అక్కడక్కడ కొన్ని పంచ్ డైలాగ్స్ మినహా ప్రసంగమంతా చప్పగా సాగింది. మునుపటి వాగ్దాటి కేసీఆర్ ప్రదర్శించడం లేదని గులాబీ నేతలే చెబుతున్నారు. ఇలా అయితే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే రిపీట్ అవుతాయని పేర్కొంటున్నారు.